ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చే 60వ అధ్యాయం అండి. ఇక నలుడు పుష్కరంతో పడాడినటువంటి పాచికలాటలో నెలల తరబడి ఆడాడు, మొత్తం కోల్పోయాడు. దమయంతి జోదంలో పిచ్చి పట్టిన వాని వల్ల ఉన్నట్టు పుణ్యాత్ముడైన నలుడిని చూసి భయము శోకము కలిగిన కనబడనీయక స్థిమితంగా నల విషయంలో తన కర్తవ్యాన్ని గురించి ఆలోచించసాగింది. దమయంతి పాపాన్ని శంకిస్తూనే నలునికి ప్రియం చేయాలని కోరి నలుడు సర్వస్వను పోగొట్టుకున్నట్లుగా తెలిసి యశోవతి హితురాలు సర్వ విషయాలను నేర్పరియు తమ పట్ల అనురాగం గలది మాటకైనటువంటి పరిచారిక బృహత్సేనను ఉద్దేశించి ఈ విధంగా పలికింది. బృహత్సేన, మంత్రులను రావించి జోదంలో పోయినదిగాక మిగిలిన ధనం ఎంతో తెలుపని రాజాజ్ఞగా చెప్పు అంది. అప్పుడు మంత్రులందరూ కూడా నలుని శాసనాన్ని విని మన అదృష్టం ఎట్లున్నదో అని ఆ మహారాజును చేరారు. వారందరూ రెండో పర్యాయం దమయంతి చెంతకు వచ్చారు. దమయంతి కూడా మరోసారి నలునికి నివేదించింది, కానీ అతడు ఆమోదించలేదు. తన మాటను ఆమోదించిన భర్తను చూసి దమయంతి సిగ్గుతో అంతఃపురానికి వెళ్ళింది. జోదో నలునికి ప్రతికూలంగా ఉన్నట్లు నలుని సర్వస్వం హరింపబడినట్లుగా తెలిసింది. బృహత్సేనను పిలిచి వెంటనే నలుని ఆజ్ఞగా తెలిపి రథసారథి అయినటువంటి వార్షేయుని తోడ్కొని రమ్ముని పలిపింది. ఆ దమయంతి మాటలు విన్నటువంటి బృహత్సేన వార్షేయుని తోడ్కొని వచ్చింది. ఆప్తులైన పురుషులతో ఉన్నటువంటి ఈ వానేషునితో దేశ కళా పరిస్థితులను ప్రాప్తకాలను గుర్తించిన దమయంతి స్వాంతన వాక్కులతో ఇలా పలికింది. వార్ష్ణేయ, మహారాజ మనస్థితిలో ఉన్నప్పుడు నీ విషయంలో ఎలా ఉండేవారో నీకు తెలుసు కదా. విషంస్థితిలో ఉన్నటువంటి మహారాజునకు సహాయం చేయడానికి నీవే తగినవాడు. పుష్కరుని చేతిలో ఓడిపోయినప్పుడల్లా మహారాజునకు పాచికల ఆసక్తి పెరుగుతోంది. పుష్కరుని పాచికలు అతనికి ఆధీనాలై ప్రవర్తిస్తున్నాయి. నలుని పాచికల అభిష్టానికి వ్యతిరేకంగా పడుతున్నాయి. మహారాజు తన వారి మాటలను, మిత్రుల మాటలను, చివరికి నా మాటలను కూడా జోదంపై వ్యామోహంతో పెడచవని పెడుతున్నాడు. ఈ విధంగా మా మాటలను అభినందించకపోవటం కేవలం మహాత్ముడైన మహారాజు దోషమని నేను భావింపను. ఎందుకో రాజు మోహంతో నా మాట కూడా వినటం లేదు. నా మనసును నిర్మలంగా లేదు. ఎప్పుడైనా భావం కూడా మారవచ్చు, కానీ నిన్నిప్పుడు శరణ వేడుతున్నాను, నా మాట ప్రకారం చేయి. నలునికి ప్రీతిపాత్రమై మనోవేగంతో వెళ్లే గుర్రాలను రథానికి పొంచి మా పిల్లలైన ఈ ఇంద్రసేనను రథంపై కూర్చోబెట్టి కుండీ నగరానికి తీసుకుని వెళ్ళాలి. నా జ్ఞాతుల వద్ద, అంటే తల్లిదండ్రుల వద్ద ఈ పిల్లలిద్దరిని కూడా ఉంచి రథాశ్వ సహితంగా నీవు యథేచ్ఛగా అక్కడే ఉండు, లేదంటే మరెక్కడికైనా వెళ్ళు. నలసారథి అయినటువంటి వార్ష్ణేయుడు దమయంతి చెప్పినటువంటి విషయాన్ని అంతా కూడా నలమహారాజు యొక్క ముఖ్యులైన మంత్రులకు నివేదించాడు. మంత్రులతో కలిసి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి వారి అనుమతిని పొంది వార్ష్ణేయుడు పిల్లలిద్దరిని కూడా రథంపై ఎక్కించుకుని విదర్భకు బయలుదేరాడు. ఇక విదర్భకు చేరిన తర్వాత భీమ మహారాజుకు నలుని విషయాన్ని కూడా తెలిపి ఇంద్రసేనుని వారి చెంతనే ఉంచి గుర్రాలను రథాన్ని కూడా కుండీన నగరంలోనే వదిలి తిరిగి వార్ష్ణేయుడు అయోధ్యకు వెళ్ళాడు. దుఃఖంతో వార్ష్ణేయుడు ఋతుపర్ణ మహారాజు చెంతకు చేరాడు. వారికి రథసారథి అయి జీవనభృతిని పొందాడు. సో పిల్లలని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేశాడు. ఇక ఇతను తిరిగి నలమహారాజు దగ్గరికి వెళ్ళలేక అయోధ్యకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఋతుపర్ణ మహారాజు దగ్గర రథసారథిగా చేరాడు. ఇక నల దమయంతులు అడవి పాలవుతారు కదా, అంత కోల్పోయాక అది ఎలా ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.